సార్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తినీ తినక దాచుకున్న డబ్బుతో మా నాన్న ఓ చిన్న స్థలాన్ని కొన్నారు. కానీ ఇప్పుడు దాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారు. మీరే సాయం చెయ్యాలి సార్ అంటూ ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు తన తండ్రితో పాటు పోలీసును ప్రాధేయపడుతున్నాడు. అసలు ఆ భూమి మీదే అనటానికి ఆధారాలేంటి? ఆ భూమిని కొనటానికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది అంటూ నోటికొచ్చిన మాటలన్నాడా పోలీసధికారి. అయ్యా, నా కొడుకు ఇంజనీరయ్యా, మంచిగా చదువుకున్నాడయ్యా, అలా అనకండయ్యా అంటూ ఆ తండ్రి పోలీసును రిక్వెస్ట్ చేస్తే ఇంజనీరింగ్ చదివిన వారంతా పనికిరాకుండా పోతారంటూ కామెంట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవమానాలు జరిగాయా యువకుడికి. కానీ పోలీస్ స్టేషన్లో జరిగిన అవమానం అతని జీవితాన్నే మలుపు తిప్పింది. ఎవరితో అయితే మాటలు పడాల్సి వచ్చిందో వాళ్లతో సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు. అది కూడా పని చేతకాక లంచాలు మింగుతూ కాలుపై కాలేసుకొని కూర్చునే రకం కాదు. ఎవడైనా అడ్డొస్తే డైరెక్ట్ ఎన్కౌంటర్గా చేసే పడేసే రకం. అంతెందుకు, ఎన్కౌంటర్స్లో ఇండియాలో ఆయనకు సెపరేటుగా ఒక ట్రాక్ రికార్డే ఉంది. అఫీషియల్ ఎన్కౌంటర్ లిస్ట్ ఒక రికార్డు అనుకుంటే అనఫీషియల్ కౌంట్ ఎంతో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, అతని లైఫ్ ఆధారంగా పోలీస్ పవర్ ఎలా ఉంటుందో చూపెట్టడానికి ఓ వెబ్ సిరీస్ని తీశారు అంటే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా పోలీసాఫీసర్? ఆయన స్టోరీ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గానే కాదు, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చివరిలో వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎస్ నవనీత్ సికేరా. యూపీలో ఈ పేరు వింటే ఒక్కొక్కరికి పూనకాలే. మంచివాళ్లకు ఆయనొక దేవుడు, చెడ్డవాళ్లకు యముడు. నవనీత్ సికేరా ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ఓ మిడిల్ క్లాస్ రైతు ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటినుంచి హిందీ మీడియంలోనే చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి కాగానే హయ్యర్ స్టడీస్ కోసం ఢిల్లీకి వెళ్లాడు నవనీత్. డియూలోని హన్స్రాజ్ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్లాడు. స్టడీస్ మొత్తం హిందీ మీడియంలోనే జరగటంతో ఇంగ్లీష్లో తడబడ్డాడు నవనీత్. దీంతో అక్కడున్న ప్యూన్కి ఇంగ్లీష్ కూడా రాదు. ఎర్రబస్సు ఎక్కి వచ్చేస్తారు అని ఇన్సల్ట్ చేశాడు. ఇంగ్లీష్ రాని నువ్వు ఇక్కడ ఉండలేవు, తిరిగి మీ ఊరు వెళ్ళిపో అంటూ ఎగతాళి చేశాడు. ఈ సంఘటన నవనీతిని కుదిపేసింది. తనకు ఏదైతే చేతకాదు అని అవమానించారో అందులోనే తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు. అంతే, కష్టపడి ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. అలా రూర్కీలోని ఐఐటిలో అడ్మిషన్ సంపాదించాడు. అక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన నవనీత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంటినుంచి తమకు చెందిన భూమిని కొందరు కబ్జా చేశారని ఫోనొచ్చింది. దీంతో ఇంటికి వెళ్లాడు నవనీత్. తన భూమిని కబ్జా చేసింది స్థానికంగా రౌడీలుగా పేరున్న కొందరు వ్యక్తులు అని తెలుసుకున్న నవనీత్ తన తండ్రిని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అసలు ఏం జరిగిందో చెప్పి తన భూమిని తమకు అప్పగించాలని అక్కడున్న పోలీసుని అడిగారు తండ్రీ కొడుకులిద్దరు. పైసా పైసా దాచుకొని సంపాదించుకున్న భూమయ్యా, దయచేసి మా భూమి మాకిప్పించండయ్యా అని చేతులు జోడించి వేడుకున్నాడు నవనీత్ తండ్రి. దాంతో వారికి ధైర్యంగా నిలబడాల్సిన ఆ పోలీస్ కాస్త వారిని నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరినీ నోటికొచ్చినట్టు తిడుతూ ఉండటంతో నవనీత్ తండ్రి తట్టుకోలేక, సార్, నా కొడుకు బీటెక్ చదివాడు, వాడి గురించి అలా మాట్లాడకండి సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. దాంతో సదరు పోలీసధికారి ఏంటి బీటెక్కా అంటూ నవ్వి, బీటెక్ చేసిన ఎవ్వడికీ ఉద్యోగాలు రావు, అలాగే మిగిలిపోతారు. నీ కొడుకు కూడా అంతే, ఎంత చదివినా ఏంటి ప్రయోజనం అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు ఆ పోలీసధికారి. సహాయపడకపోగా స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన తండ్రీ కొడుకులను అవమానించి పంపేశారు పోలీసులు. ఆ రోజు జరిగిన సంఘటనే నవనీత్ సికేరా జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఎంటెక్ చేసి మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలనుకున్న సికేరా తన డెసిజన్ మార్చుకున్నాడు. రౌడీ మూకల ఆట కట్టించాలి, వాళ్లకు సహాయపడే అమ్ముడుపోయే ఆఫీసర్ల అంతు చూడాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే దానికి యూపీఎస్సీ మాత్రమే ఏకైక మార్గమని తెలుసుకొని యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. సివిల్స్ క్రాక్ చేయాలన్న కసితో కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే టాప్ ర్యాంకు సాధించాడు. సవాళ్లు లేకుండా ఉండే ఐఏఎస్లో అవకాశం వచ్చినా కాదనుకొని ఐపీఎస్నే ఏరికోరి ఎంచుకున్నాడు నవనీత్ సికేరా. ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ఐపీఎస్గా నవనీత్ సికేరా మోస్ట్ ఛాలెంజింగ్ ప్లేస్ అయిన ముజఫర్నగర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. అక్కడ రౌడీలు, క్రిమినల్స్కి లెక్కలేదు. కిడ్నాపులు, రేపులు, మర్డర్స్ అక్కడ సర్వసాధారణంగా జరిగే క్రైమ్స్.
రౌడీ మూకలను కట్టడి చేసి క్రైమ్ రేటుని కంట్రోలుకి తీసుకురావటానికి సొంతంగా ఓ స్పెషల్ టీమును రెడీ చేశాడు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండేవారిని తన టీంలో చేర్చుకున్నాడు. అంతే, ఒక్కో రౌడీని ఏరిపారేయటం మొదలుపెట్టాడు. తాను టార్గెట్ చేసిన రౌడీని లొంగిపొమ్మని ముందుగానే చెప్పేవాడు సికేరా. లొంగిపోతే సరే సరే, లేదని వినకపోతే ఎన్కౌంటర్లో లేపేసేవాడు. అలా తన ఫస్ట్ పోస్టింగులో మొత్తం 40 ఎన్కౌంటర్లు చేశాడు నవనీత్. ఇది కేవలం అఫీషియల్ రికార్డు మాత్రమే. ఆఫ్ రికార్డులో ఎన్ని ఎన్కౌంటర్లు చేశాడో లెక్కేలేదు అంటారు అక్కడి మాజీ రౌడీలు. సికేరా దూకుడు దెబ్బకు అక్కడ క్రైమ్ రేటు భారీగా తగ్గిపోయింది. దీంతో నవనీత్ను అక్కడి ప్రజలు దేవుడిలా కొలవటం మొదలుపెట్టారు. ముద్దుగా సూపర్ కాప్, యూపీ కా సింగం అని పిలవటం మొదలుపెట్టారు. ముజఫర్నగర్లో ఎస్పీగా నవనీత్ పనితనం చూసిన ఉన్నతాధికారులు మీరట్కు నీ సేవలు అవసరం అంటూ అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. మీరట్లో రోజురోజుకీ పెరుగుతున్న క్రైమ్స్ను తగ్గించే పనిని నవనీత్కి అప్పగించటంతో పాటు ఫుల్ పవర్స్ ఇచ్చారు పై అధికారులు. అప్పటికే నవనీత్ అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి ఏమాత్రం తగ్గకుండా పనిచేశాడు నవనీత్. ఎస్పీగా నవనీత్ మీరట్కు వచ్చారని తెలియగానే పెట్టాబేడా సర్దేశారు చాలామంది రౌడీలు. తీరు మారనివారు ఎన్కౌంటర్లో పోయారు. అల్లర్లు, గొడవలతో ఉండే మీరట్ను పీస్కి కేరాఫ్ అడ్రస్లా మార్చేశారు నవనీత్. ఇక మీరట్ నుంచి లక్నోకి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయటంతో ప్రజలంతా ఆందోళనకు దిగారు. నవనీత్ని మీరట్ ఎస్పీగా కొనసాగించాలంటూ పోస్టర్లు కూడా అంటించారు. అంటే అర్థం చేసుకోండి ఆయన పనితనమేంటో, ప్రజల్లో ఆయనకున్న అభిమానమేంటో. నవనీత్ లక్నోకి వెళ్లిన తర్వాత పెద్ద పెద్ద రౌడీ షీటర్లు, కరుడుగట్టిన నేరస్తుల అరెస్టులు, ఎన్కౌంటర్లు భారీగా జరిగాయి. ఇక లక్నోలో నవనీత్ ముందున్న పెద్ద సవాల్ గ్యాంగ్స్టర్ రమేష్ కాలియా. పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ నన్ను మీరు పట్టుకోలేరంటూ రమేష్ చేసే సవాళ్లు నవనీత్ దృష్టికి వచ్చింది. అంతే, రమేష్కి స్పాట్ పెట్టాడు నవనీత్. ముందుగా రెక్కీ స్టార్ట్ చేసి రమేష్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకున్నాడు. అతడు ఓ పెళ్లికి గెస్టుగా వస్తున్నాడని తెలుసుకున్న నవనీత్ రమేష్ చావుకి ముహూర్తం పెట్టేశారు. ఆ పెళ్లికి గెస్టుగా వెళ్లిన నవనీత్ రమేష్ అక్కడికి రాగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనతో నవనీత్ పేరు మరోసారి మారుమోగిపోయింది. రియల్ హీరో అంటూ పిలవటం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 60 ఎన్కౌంటర్లు చేశాను. నేను కొన్ని తప్పులు చేసినా అన్యాయంగా ఎవరికీ హాని చెయ్యలేదు అంటారు ఐపీఎస్ నవనీత్ సికేరా. నవనీత్ని దగ్గరనుంచి చూసినవారు ఎవరైనా సరే కేవలం 60 ఎన్కౌంటర్లు మాత్రమే అంటే నమ్మరు. రౌడీలు, గూండాలతో ఎంత కఠినంగా ఉంటారో మహిళల విషయానికి వచ్చేసరికి అంతే సాఫ్టుగా మారిపోతారు నవనీత్. యూపీలో మహిళల భద్రత కోసం మొట్టమొదటిగా మహిళాశక్తి హెల్ప్ లైన్ 1090ని ప్రారంభించారు నవనీత్. ఇక ఈయన లైఫ్ ఇన్స్పిరేషన్తోనే భోకాల్ అనే వెబ్ సిరీస్ను కూడా రిలీజ్ చేశారు. ఎంఎక్స్ ప్లేయర్లో ఈ వెబ్ సిరీస్ రికార్డులు సృష్టించింది. అందులో చూపించిన ప్రతి ఇన్సిడెంట్ కూడా నవనీత్ లైఫ్లోదే అని చెబుతారు.